ఆచి చికెన్ మసాలా. తిరుమలగిరులు హనుమన్నామ స్మరణతో మారుమోగుతున్నాయి. హనుమ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అంజనాద్రిపై కొలువై ఉన్న జపాలి ఆంజనేయ స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలను సమర్పించింది. ఉదయం టీటీడీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఈవో దంపతులు, అదనపు ఈవోలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అర్చకుల వారికి సింధూర వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. హనుమ జయంతి కావడంతో తిరుమలలోని అన్ని ఆంజనేయ స్వామి ఆలయాలు ప్రత్యేక విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణలతో శోభాయమానంగా కనిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున భక్తులందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలానే సాంప్రదాయబద్ధంగా ఈరోజు టీటీడీ తరపున జపాలీలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈవో గారు, అలానే మిగతా ఆఫీసర్స్ అందరం కూడా వచ్చి స్వామివారికి సమర్పించి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అలానే ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం. అలానే అందరం కూడా వేద పండితుల మధ్య, వేదపట్నం మధ్య వచ్చి సమర్పించడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, జపాలి అంటేనే మంచి ప్రశాంతత. చుట్టూరు ఉన్న అటవీ ప్రాంతంలో ఒక మహా ఋషి, జపాలి ఋషి ఇక్కడ ధ్యానం చేసి తపస్సు చేసి ఇక్కడ స్వామివారి ప్రతిష్ట చేయటం జరిగింది. టెంపుల్ కూడా చాలా మహత్తరమైన టెంపుల్. చూడంగానే పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే టెంపుల్ వలన భక్తులు కూడా మనకి పైన దర్శనం చేసుకొని ఇక్కడ రావడం, అలానే కింద నుంచి, అలానే బాలాజీ కాలనీ నుంచి కూడా చాలామంది వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మీ అందరూ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, తిరుమల కొండపైన ఉన్న ప్రశాంతత, ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ వల్ల కానీ, ఎక్కడొచ్చినా కానీ మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక విలువలు పెరిగే విధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల రైట్, బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.